జై శ్రీమాన్ ఏడుకొండ వెంకటరమణ గోవింద గోవింద. నేను ఇవాళ ఒక గొప్ప విషయం చెప్దాం అనుకుంటున్నాను మీకు. మన శరీరంలో కూడా మనలో కూడా 5 అగ్నిగుండాలు ఉంటాయి. ఆ అగ్నిగుండాలే మనం తినే ఆహారం కానీ ఇవి కానీ కూడా చక్కగా జీర్ణం చేయడానికి దానికి ఉపయోగపడతాయి. వాటి గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకున్నాము. మన శరీరాన్ని ఒక దేవాలయం అంటారు. అంటే మన లోపల దేవుడు ఉన్నాడని నమ్ముతాము. కానీ వేదాలు మాత్రం మన శరీరం గురించి ఇంకా గొప్పగా చెప్తున్నాయి. మీ శరీరము ఒక యజ్ఞశాల అంటున్నాయి వేదాలు. యజ్ఞశాల అంటే హోమము జరిగే స్థలము, అగ్నికి సమర్పణలు చేసే పూజా స్థలము. బయట మనము నెయ్యి, గంధము, పుష్పాలు అగ్నిలో పడేస్తుంటాం కదా. మన శరీరంలో కూడా ప్రతిరోజు అగ్నికి ఆహుతి పడుతూ ఉంటాయి. మనం తినే ఆహారము, మనం తీసుకునే శ్వాస, మనం మాట్లాడే మాట, మనం ఆలోచించే ఆలోచన ఇవన్నీ కూడా మన లోపల జరుగుతున్న యజ్ఞంలో పాల్గొనే ఆహుతులే. అంటే మన శరీరంలో ప్రతి జీవక్రియ, మన ఊపిరి తీసుకోవడం, తినడము, ఆలోచించడము ఇవన్నింటినీ వేదాలు యజ్ఞంగా పరిగణిస్తాయి. మన ప్రాణం అంటేనే దేవుడికి మనం అందిస్తున్న ఆహుతి లాంటిది. అందుకే వేదాలు నీ శరీరమే యజ్ఞశాల, నువ్వు చేసేదే ప్రతి కర్మ ఒక పూజ లాంటిది అని చెబుతున్నాయి. ఇది వింటే మొదట ఆశ్చర్యం అనిపించవచ్చు. కానీ నిజంగా చూస్తే మీరు చేసే ప్రతి పని కూడా బయట కాదు, లోపల జరిగే ఒక యజ్ఞమే. వేదాలు చెబుతున్నాయి మీ శరీరంలో 7 అగ్నిగుండాలు ఉన్నాయని. ఇవి బయట హోమగుండంలో కాకుండా మీ శరీరంలో చూసేందుకు అవి కనిపించకపోయినా మన శరీరంలో ప్రతిరోజు పనిచేసే నిజమైన యజ్ఞకుండాలు అవి. అయితే అవి మన శరీరంలో ఎక్కడ ఉన్నాయి, ఏం చేస్తున్నాయి అనే విషయాలని ఒక్కొక్కటిగా మనం ఈరోజు తెలుసుకుందాం. వాటిలో మొదటిది దివ్య అగ్ని. మీ నోటి లోపల కూడా ఒక అగ్ని ఉందని మీకు తెలుసా? మీరు తినే ప్రతి ఆహారాన్ని ఒక పూజలో దేవుడికిచ్చే పవిత్ర నైవేద్యంలా మీ శరీరంలో జరుగుతున్న యజ్ఞానికి కూడా దాన్ని మనమే సమర్పిస్తున్నాము. మీరు తినే ఆహారం కేవలము మీ శరీరానికే కాదు, మీ లోపల జరిగే యజ్ఞానికే సమర్పించే పవిత్ర తర్పణం. అందుకే దైత్రేయ ఉపనిషత్తు చెబుతుంది అన్నం బ్రహ్మస్వరూపమని. అంటే అన్నం అంటే దేవుడని అర్థం. మీరు నోటిలో వేసిన ప్రతి ఆహారము లోపల వెళ్ళిన శక్తివంతమైన జీర్ణ అగ్నికి పంపబడుతుంది. అక్కడే అది పూర్తిగా అగ్నిలో కలిసిపోతుంది. అక్కడే మొదలవుతుంది అసలైన యజ్ఞం. ఇది విన్నాక మీరు గుర్తుపెట్టుకోవలసిన 2 మాటలు. మీరు తినే ప్రతి ఆహారము అగ్నిలో ఆహుతి లాంటిదే. మీ శరీర యజ్ఞానికి మీరు ఆహారాన్ని సమర్పిస్తున్న పూజారి. మీ నోటి లోపలే మొదలవుతుంది యజ్ఞం. కేవలం తినే స్థలం కాదు, గర్భరహం కూడా కాదు. ఇది అగ్ని జ్వలించే ఒక మహాయజ్ఞగుండం. ఇప్పుడు మనం యజ్ఞంలో ముందుకు సాగుతూ 2వ అగ్నిగుండం గురించి తెలుసుకుందాం. 2వది జీర్ణాగ్ని. మీ నోటి ద్వారా తినే ఆహారము లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి చేరుతుంది? మీ కడుపులోకి చేరుతుంది. మీ శరీరం యజ్ఞంలో మధ్యలో ఉండే ప్రధాన అగ్నిగుండానికి చేరుతుంది. అదే జీర్ణాగ్ని. ఇదే మీ నాభి ప్రాంతంలో ఉంటుంది. మీ శరీరానికి శక్తిని పంచే ఈ అగ్ని కేంద్రం ఇదే. ఈ అగ్ని లేకపోతే మీరు తిన్న ఆహారము శక్తిగా మారదు. కడుపు నిండుతుంది కానీ మీ శరీరం పనిచేయదు. వేదాల దృష్టిలో ఇది జీర్ణ అగ్ని. అంటే హోమం మధ్యలో ఉండే అగ్ని లాంటిది. అక్కడే ప్రతి ఆహుతి పడుతుంది. హోమములో నెయ్యి వేసినప్పుడు అగ్ని మంటలుగా ఎగిసి పడుతుంది కదా. అలాగే మీరు తినే ఆహారం కూడా ఈ జీర్ణ అగ్నిలో శక్తిగా మారి మీ శరీరాన్ని జీవంతో వెలిగిస్తుంది. ఈ విషయం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక అద్భుతమైన సత్యం చెప్పాడు. అహం వైశ్యం అంటే ఈ ఎలాగుంటుందంటే ఈ పద్యానికి మనము ఒరిగిపోవాల్సి వస్తుంది. నేనే ఆ జీర్ణాగ్ని అయ్యాను. ప్రతి జీవి శరీరంలో నేనే ఉన్నాను. అతడు తినే ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాను అని చెప్పాడు. అంటే మీరు తినే ఆహారాన్ని శక్తిగా మార్చే అగ్ని మీలో ఉన్న భగవంతుడైన నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అంటే ఇది కేవలము శరీర ప్రక్రియ కాదు, ఇది లోపల ఉన్న దైవశక్తి పనితీరు.
ఈ అగ్ని అందరికీ సాధారణంగా కనిపించదు, కానీ ప్రతి ఒక్కరికి దీనివల్లనే జీవశక్తి అందుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే 2 విషయాలు. మీరు తినే ఆహారము మీ నాభిలో ఉన్న జీర్ణాగ్నికి తర్పణమవుతుంది. ఇది తినడం కాదు, ఇది యజ్ఞంలోని ఆవాహనము. అంటే ఈ జీర్ణాగ్ని కేవలం అగ్ని కాదు, ఇది భగవద్గీత ప్రకారము సాక్షాత్ భగవంతుడే. ఇంకో 3వ అగ్నికుండం గురించి కూడా తెలుసుకుందాము. 3వ అగ్నిలోది ప్రాణాగ్ని. మీరు ప్రతిరోజు ఊపిరి తీస్తుంటారు కదా, అది మామూలు గాలని మీరు అనుకుంటారు, కానీ వేదాలు చెబుతున్నాయి ఆ గాలిలో కూడా ఒక అగ్ని దాగి ఉంది అని. ఇది కనిపించదు, కానీ ప్రతి శ్వాసలో లోపలికి వచ్చే శక్తిని ఈ ప్రాణాగ్ని తీసుకొని శరీరంలోని ప్రతి కణానికి పంపిస్తూ ఉంటుంది. మీ ఊపిరిలోకి వచ్చిన గాలి మీ శరీరాన్ని నింపే శక్తిగా మారుతుంది. ఈ ప్రాణాగ్ని వల్లే మీరు ఊపిరి తీసుకోవటమే ఒక మహాయజ్ఞం లాంటిది. ప్రతి శ్వాస ఒక పవిత్ర సమర్పణ. ఇది మనము చూడనప్పటికీ ఈ అగ్ని రోజు మనలో పనిచేస్తూనే ఉంటుంది. అందుకే చాందోగ్య ఉపనిషత్తులో చెబుతుంది, ప్రాణాగ్ని ప్రబోధ. అంటే ప్రాణి అనే అగ్ని మేల్కొన్నప్పుడే జీవితం నడుస్తుంది అని అర్థం. మీరు ఊపిరి తీసుకునేటప్పుడు ఆగిపోయినప్పుడు ఈ అగ్ని లీనమైపోతుంది, అంటే కనపడకుండా పోతుంది. ఇది ప్రాణం ఉండటమే జీవితము. దీనికి గురించి తెలుసుకోవాల్సిన 2 మాటలు. మీరు తీసుకునే ప్రతి ఊపిరిలో ఒక అగ్ని పనిచేస్తూ ఉంది. ఇది మీరు బ్రతికేంత వరకు శక్తిగా నడిపిస్తూనే ఉంటుంది. ఈ అగ్ని కనిపించదు, కానీ దానివల్లే మీరు మాట్లాడగలుగుతున్నారు, ఆలోచించగలుగుతున్నారు, బ్రతుకుతున్నారు. ఇప్పుడు 4వ అగ్నిగుండం గురించి మాట్లాడదాము. 4వది హృదయ అగ్ని. ఇది మన గుండెల్లో ఉంటుంది. ఇది గుండెను నడిపే అగ్ని కాదు, మన భావాలని, మన ప్రేమను, మనస్సుని దేవుని దిశగా తిప్పే ఒక పవిత్రమైన అగ్ని. మీరు ఎప్పుడైనా ఎవరినైనా నిజంగా ప్రేమించినప్పుడు, ఎప్పుడైనా గట్టిగా స్పందించినప్పుడు, మనసారా క్షమించినప్పుడు మీ లోపల వెలిగే అగ్ని ఇదే. ఈ అగ్ని వల్లే మనసు శుద్ధి అవుతుంది, ధ్యానం మెల్లగా లోపలికి చొచ్చుకుపోతుంది, ఆత్మ దేవతల దిశలుగా నడవటం మొదలు పెడుతుంది. అందుకే బ్రహ్మోపనిషత్తు మనకి చాలా గొప్పగా చెప్తుంది. అంటే మనలో జరిగే అసలైన యజ్ఞానికి కేంద్రము హృదయమే అని దీని అర్థం. మనము బయట పూజలలో పూలు సమర్పిస్తాం కదా, ఈ హృదయ అగ్ని మన మనసు నుంచి వచ్చిన ప్రతి నిజమైన ప్రేమను, మన లోపాలని, మనల్ని సరిచేసేది, ఇది దేవుడు సమర్పించే నైవేద్యంగా భావిస్తుంది. హృదయం అనేది కేవలము భావాల స్థలం కాదు, ఇది దేవుడికి ప్రేమను సమర్పించే యజ్ఞపీఠం. ఆ యజ్ఞపీఠం అన్నమాట. మీరు ప్రేమగా మాట్లాడిన ప్రతి మాట, నిస్వార్థంగా చేసిన ప్రతి క్షమ, ఇది ఆ హృదయ అగ్నికి చేరవేస్తూ ఉంటుంది. దానికి అసలు నైవేద్యం. ఇప్పుడు 5వ అగ్నిగుండం. ఇది మనో అగ్ని అంటామన్నమాట. దీన్ని మనసులో ఉండే అగ్ని. మీరు ఆలోచించే ప్రతి ఆలోచన, మీరు చిన్నదైనా పెద్దదైనా, ఈ అగ్నిలో పడి ఓ ఆహుతిగా లాంటిదే. మీ మనసులో మంచి ఆలోచన చేస్తే ఈ అగ్ని పవిత్రంగా వెలుగుతుంది. కానీ మీరు దుష్ట ఆలోచనలు మీరు చేస్తే మీ అగ్ని మీలోని శాంతిని కాల్చేస్తుంది. దీని గురించి శివసూత్రాలు చెప్తున్నాయి. చిత్తం అగ్ని అని, అంటే మనసే అగ్ని అని అర్థం. ఈ అగ్ని మీద ఆధారపడి మీ జీవితము ధర్మ మార్గంలో నడుస్తుందా లేక వక్ర మార్గంలో వెళ్తుందా అనేది నిర్ణయం అవుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, మీ ప్రతి ఆలోచనలో మీ ఆత్మ ఎదుట సమర్పించే యజ్ఞం లాంటి అర్పణమే. ఇప్పుడు 6వ అగ్నిగుండం, అదే వాక్య అగ్నిగుండం. అంటే మనం మాట్లాడే మాటలలో దాగి ఉన్న అగ్ని. మీరు ఒక మాట మాట్లాడేటప్పుడు అది ఎవరినైనా గాయపరచవచ్చు, లేదా ఎవరినైనా బతికించవచ్చు కూడా. ఇంత పవర్ మాటలలో ఎక్కడివి? మన వక్షస్థలంలో దాగి ఉన్న అగ్ని వల్లే. ఒక మంచి మాట, ఒక శుభమంత్రం, ఒక ప్రార్థన, ఇవన్నీ కూడా ఈ అగ్ని ద్వారానే దేవుడికి చేరుతాయి అన్నమాట. అందుకే వేదాలు వాక్ శుద్ధిలో చెప్తున్నాయి, వాక్ అగ్ని రథోత్సవం అని. అంటే మాటకే అగ్ని రూపం ఉందని అర్థం అన్నమాట. ఇది ఋగ్వేదంలో చెప్పబడింది. మనం మాట్లాడే ప్రతి మాట పూజ లాంటిది. భగవన్ నామం జపమును, మంత్రోచ్చారణ ఈ వాక్య అగ్ని ద్వారాగానే జరుగుతున్నాయి. కాబట్టి గుర్తుంచుకోండి, మీ మాటల్లో
ఈ శబ్దాలు మామూలు శబ్దాలు కావు, వాటి వెనక మహాయజ్ఞ శక్తి ఉంది. ఇప్పుడు తెలుసుకోబోయేది 7వ అగ్నిగుండం, అది బుద్ధి అగ్నిగుండం. మనలో ఉండే గరిష్టమైన అగ్ని కళ్ళకు కనిపించదు, శరీరానికి కనిపించదు, కానీ మనం తీసుకునే నిర్ణయాలు, మన ధ్యానము, మన జ్ఞానం అంతా ఈ అగ్నిపైనే ఆధారపడి ఉంటుంది. మీరు ఏ విషయం అర్థం చేసుకున్నా, ఏ పాఠం నేర్చుకున్నా, ఏ తప్పుని గుర్తించి మారిపోయినా అన్నీ ఈ బుద్ధి అగ్ని వల్లనే జరుగుతాయి. అందుకే శ్వేతస్వతర ఉపనిషత్తు చెబుతుంది, జ్ఞాన జ్ఞేన తహత్యహాన అని. అంటే జ్ఞానం అనే అగ్ని వల్ల పందాకారం కాలిపోతుందని అర్థం. అంటే మనలో ఉన్న అజ్ఞానము, అపోహలు అన్నీ ఈ అగ్ని తలుపుల దగ్గరే పూర్తవుతాయి. అందుకే ఇది మన శరీరంలో జరిగే 7 యజ్ఞాలలో చివరిదైనా సరే చిత్తశుద్ధికి, ఆత్మ జాగరణకి అత్యంత కీలమైన అగ్ని ఇదే. కాబట్టి చివరిగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మీ జ్ఞానమే మీ శరీర యజ్ఞానికి ఇదే పరిపూర్తి. అంటే అది వెలిగితేనే, సరిగా వెలిగితే తప్ప మీకు ముక్తి ఉండదు. ఈ శరీరాన్ని మీరు సాధారణంగా చూసి ఉండొచ్చు, కానీ వేదాలు చెప్తున్న సత్యం ఏమిటంటే, మీ శరీరము ఒక యజ్ఞశాల, దేవుడిని పూజించే స్థలము. మీ శ్వాసలో, మీరు తినే ఆహారంలో, మీరు మాట్లాడే మాటలో, మీరు ఆలోచించే ఆలోచనలో, ఇవన్నీ కూడా మీలో ఉన్న యజ్ఞంలో దేవుడి కోసం మీరు చేస్తున్న ఆహుతులు. మనమంతా బయట దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తాము, కానీ అసలైన దేవాలయము నీ శరీరమే. ఇందులోనే శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. 7 అగ్నిగుండాలు పనిచేస్తూ ఉంటాడు. ఒకటి తినే ఆహారం కోసము, ఒకటి శ్వాస కోసము, ఒకటి మనసు కోసము, అలాగే 7 అగ్నిగుండాలు పనిచేస్తూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉండకపోయినా మీ శరీరంలో రోజు యజ్ఞం జరుగుతూనే ఉంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట గుర్తుంది కదా, మీ శరీరాన్ని పవిత్రంగా ఉంచితే మీ ఆత్మ దివ్యంగా మారుతుంది అనేది దాని అర్థం. కాబట్టి మీ శరీరం మీద గౌరవం పెంచుకోండి. మీరు ప్రతి చేసే పని మీద, మాట్లాడే ప్రతి మాట, చూసే ప్రతి చూపు, ఇవన్నీ కూడా మీరు గమనిస్తూ ఉండాలా. మీ వెనకాల మీ ఆత్మ ఉంది, అందులో శ్రీమన్నారాయణుడు ఉన్నాడు, ఆ దేవుడు నీలో ఉండి నడిపిస్తున్నాడు అని. అంటే ఒక చెడు పని చేస్తే ఆ చెడుకు మీ శరీరమే బాధపడుతుంది, మీరే బాధపడతారు. మీరు మంచి పని చేస్తే మీరు మంచిగుంటారు, మీ మంచి జరుగుతుంది కూడా. కాబట్టి మీలో ఉన్న బలభాగ్నిని అన్నింటినీ కూడా యజ్ఞంగా భావించి, మీ శరీరం ఒక దేవాలయంగా భావించి ఆ శ్రీమన్నారాయణని ఆశ్రయించండి. జై శ్రీమన్నారాయణ.